కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ పార్థివ దేహానికి పలువురు రాజకీయ సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు పలువురు నేతలు నివాళులు అర్పించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజలకు డీఎస్ ఎంతో సేవ చేశారని కొనియాడారు. మాజీ మంత్రి, సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. డీఎస్ మరణం దిగ్భ్రాంతి కలిగించిందని, దివంగత మహానేత వైఎస్ఆర్తో ధర్మపురి శ్రీనివాస్కు ఉన్న అనుబంధం మర్చిపోలేనిదని వైఎస్ జగన్ అన్నారు. డీఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుభూతి తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. టెక్స్టైల్ పార్క్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను సందర్శించనున్నారు. అనంతరం మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభిస్తారు. తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ధరణి పెండింగ్ సమస్యలపై సీసీఎల్ఏ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. అన్ని జిల్లాల కలెక్టర్లను సంబంధిత వివరాలతో సమావేశానికి రావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది రెవెన్యూ శాఖ. ధరణిలో నిబంధనలు మార్చినప్పటికీ దరఖాస్తులు పెండింగ్లో ఉండడంపై సీసీఎల్ఏ దృష్టి సారించింది. ఎమ్మెల్యే సోమిరెడ్డికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. సోమిరెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వెంటనే అక్రమ లేఅవుట్లు, అవినీతి సంపాదనపై సోమిరెడ్డి దృష్టి పెట్టారని తెలిపారు. అవినీతికి పాల్పడలేదని, దేవుడిపై ప్రమాణం చేసే దమ్ము సోమిరెడ్డికి ఉందా అని సవాల్ విసిరారు కాకాని. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్ల బాబురావు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో లోక్సభ, రాజ్యసభలో స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పినా అది ఇంతవరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని గుర్తు చేశారు. తమకు స్పెషల్ ప్యాకేజీ వద్దని, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలంటూ కోరారు గొల్ల బాబురావు. చదువుల నిలయాలైన విశ్వవిద్యాలయాలపై తెలుగుదేశం పార్టీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. రాయలసీమకే తలమానికమైన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోకి కర్రలు, రాడ్లతో చొరబడి హల్చల్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజే ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీకాంత్ రెడ్డి ఛాంబర్లోకి దూసుకెళ్లి టీడీపీ నేతలు హంగామా చేశారు. వెంటనే రాజీనామా చేయరా, అసభ్య పదజాలంతో అంటూ దుర్భాషలాడారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. మాజీ ఎంపీ భరత్కు చెందిన ప్రచార రథానికి నిప్పు పెట్టారు. రాజమండ్రిలోని మార్గాని ఎస్టేట్స్లో ఉన్న చైతన్య రథానికి నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయింది. పరిపాలనలో, అభివృద్ధిలో పోటీ పడాలి. గుండాగిరిలో టీడీపీతో పోటీ పడలేమన్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. పార్టీ కార్యాలయం వద్ద ఉన్న వాహనం కాల్చివేతపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలన్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, ప్రశాంతంగా ఉన్న రాజమండ్రిలో విధ్వంసం చేస్తున్నారన్నారు. ఏపీలో టీడీపీ విధ్వంస పాలనకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తెలుగుదేశం నేతలు విచ్చలవిడిగా రెచ్చిపోతూ అరాచకం సృష్టిస్తున్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. బట్టిప్రోలు మండలం అద్దేపల్లి దళితవాడలో ఈ ఘటన జరిగింది. టీడీపీ నేతలు దుశ్చర్యలపై స్థానికులు మండిపడుతున్నారు. ఏపీ రాక్షస పరిపాలన సాగుతుందని మండిపడ్డారు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు. ప్రశాంతంగా ఉండే తెనాల్లో సైతం కత్తులతో స్వైర విహారం చేస్తూ ఆస్తుల ధ్వంసం వంటి చర్యలు చేయటం హేయమైన చర్య అని అన్నారు. తెనాలిలో ఈ నెల 11న హత్యాయత్నానికి గురైన కాళిదాసు సత్యనారాయణను ఆయన పరామర్శించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. శుక్రవారం రోజు 66,256 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా హుండీ ఆదాయం 3.54 కోట్ల రూపాయలు వచ్చింది. నంద్యాల జిల్లా మహానందిలో మరోసారి చిరుత కలకలం రేపింది. మహానంది క్షేత్ర సమీపంలో చిరుతపులి సంచారం స్థానికుల్లో కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రతిరోజు రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఆలయ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుంది. అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం 6 గంటల వరకు చిరుత సంచరించినట్లు తెలుస్తోంది. ఆలయ సమీపంలోని గోశాల వద్ద చిరుతపులి నడుస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పదవుల కోసం కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని వీడేవారి వల్ల జరిగే నష్టమేమీ లేదన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారికే గుర్తింపు ఉంటుందన్నారు. పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకుని పక్క పార్టీకి పారిపోయిన వారు గుంట నక్కలతో సమానమని ఆరోపించారు ఎర్రబెల్లి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట కేంద్రంలో ఓ ఎరువుల దుకాణంలో నకిలీ విత్తనాలు కొని మోసపోయామంటూ ఆందోళనకు దిగిన రైతులకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంఘీభావం తెలిపారు. జిల్లా కలెక్టర్తో పాటు వ్యవసాయ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఘటనపై విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేయాలని, నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టాలని కోరారు.
హన్మకొండ జిల్లాలో ఏర్పాటు చేసిన బీజేపీ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సీబీఐ సంస్థలను రంగంలోకి దింపితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాదు కేసీఆర్ కూడా బీజేపీలోకి వస్తారన్నారు. ఇక ఓటుకు నోటు కేసు ఫైలు తమ వద్ద ఉందని, రమ్మంటే రేవంత్ రెడ్డి కూడా బీజేపీలోకి వస్తారంటూ వ్యాఖ్యానించారు రుద్రమదేవి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద రోగి బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతో ఆకాష్ గుప్తా అనే యువకుడు మృతి చెందాడంటూ మృతుని బంధువులు ధర్నాకు దిగారు. బైక్ ప్రమాదంలో గాయపడిన ఆకాష్కు ఆపరేషన్ చేయాలంటూ డబ్బులు కట్టించుకున్నారని, ఆపరేషన్ తర్వాత హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడంటూ చెప్తున్నారని మండిపడ్డారు. వైద్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు టేకుమట్ల మండలం గరిమిళ్లపల్లిలో మానేరు వాగు ఉప్పొంగుతోంది. భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు వరద తాకిడికి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా మానేరు వాగుపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం బూరుగుల గ్రామ సమీపంలో సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిన ఘటనలో 5గురు మృతి చెందారు. గాయపడ్డ 7గురు షాద్నగర్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు బీహార్కు చెందిన చిత్తరంజన్, రాంప్రకాష్, రతికాంత్, వికేత్, రామ్సేతిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. క్రంపేషర్ క్యాంప్ ఓపెన్ కావడంతో ఒత్తిడి కారణంగా పేలుడు సంభవించిందన్నారు. మహబూబాబాద్ జిల్లాలో గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. గుడుంబా తయారీ కోసం ఉపయోగించే వస్తువులు, పనిముట్లను ధ్వంసం చేశారు. 200 లీటర్ల బెల్లం పానకం, పటిక బెల్లాన్ని కూడా ధ్వంసం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గుడుంబా తయారు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగుట్ట మూల మలుపు సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా మరో 25 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మొగిలిపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి మరో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 7గురికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఆప్ నిరసనలతో హోరెత్తిచ్చింది. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ శ్రేణులు కదం తొక్కాయి. కేజ్రీవాల్కు బెయిల్ రాకుండా బీజేపీ అడ్డుకుంటుందంటూ ఆప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ తీరుకు నిరసనగా ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్ను ఆప్ కార్యకర్తలు ముట్టడించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ నుంచి వ్యవస్థలను కాపాడాలంటూ నినాదాలు చేశారు ఆప్ కార్యకర్తలు. అయోధ్యలో వరదల పరిస్థితిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమీక్ష చేశారు. అయోధ్యలో ఇటీవల కురిసిన వర్షాలకు మోకాళ్ల లోతు నీటితో రోడ్లు, వీధులు, చెరువులు తలపించాయి. రోడ్లు గుంతలమయమయ్యాయి. దీనిపై యూపీ సీఎం యోగి సీరియస్ అయ్యారు. రోడ్డు నిర్మాణం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 3 పీడబ్ల్యూడీ ఇంజనీర్లను సస్పెండ్ చేశారు. అయోధ్యలో 14 కిలోమీటర్ల మేర గుంతలు పడిన రోడ్లకు వెంటనే మరమ్మతు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నీట్ పేపర్ లీకేజీపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. గుజరాత్లోని 7 ప్రదేశాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేశారు. ఆనంద్, ఖేడా, అహ్మదాబాద్, గోధ్రా జిల్లాల్లో ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక జార్ఖండ్లోని హజారీబాగ్కు చెందిన ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ను సీబీఐ అరెస్టు చేసింది. తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. విరుద్నగర్ జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సత్తూరు సమీపంలో ఉన్న ఫ్యాక్టరీలో ఉదయం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. నిన్న కురిసిన భారీ వర్షానికి ఢిల్లీ అతలాకుతలమైంది. రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి దేశ రాజధాని చిగురుటాకులా వణికింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఢిల్లీలోని పలు ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు కరెంటు కోతలతో పాటు తాగునీరు లేక ఢిల్లీ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఢిల్లీలో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఐఎండీ. మరో 3 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ద్వారకా, పాలెం, వసంత్ విహార్, వసంత్ కుంజ్, గూర్గావ్, ఫరీదాబాద్లో పాటు మనేసర్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా ఆదివారం, సోమవారం కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలంటూ సూచించింది వాతావరణ శాఖ. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. నిన్న భారీ వర్షానికి రూఫ్ కూలిన ఘటనలో రిపేర్ పనులను సిబ్బంది వేగవంతం చేశారు. అయితే రూఫ్ రిపేర్కు ఇంకా సమయం పట్టే అవకాశం ఉండడంతో టెర్మినల్ 1లో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో విమానాలను టెర్మినల్ 2, టెర్మినల్ 3కి మళ్లించారు.
అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్లోని బల్తాల్తో పాటు పహల్గాం బేస్ క్యాంపుల నుంచి ఫస్ట్ బ్యాచ్ యాత్రికులు బయలుదేరారు. 52 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్ర ఆగస్టు 19న ముగియనుంది. ఇక యాత్ర సజావుగా సాగేందుకు మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది ప్రభుత్వం. టీ20 వరల్డ్ కప్ 2024లో ఇవాళ తుది పోరు జరగనుంది. భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బ్రిడ్జ్ టౌన్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ ఫార్మాట్లో 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించి రెండోసారి ట్రోఫీ సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. సౌత్ ఆఫ్రికాపై గెలిచి విశ్వ విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఇప్పటి వరకు ఐసీసీ ట్రోఫీ నెగ్గిన సౌత్ ఆఫ్రికా కూడా టైటిల్ గెలవాలని చూస్తోంది. దీంతో ఇరు జట్ల మధ్య ఫైనల్ ఫైట్ హోరాహోరీగా సాగనుంది. టీ20 వరల్డ్ కప్ 2024లో ఇవాళ జరిగే ఫైనల్ మ్యాచ్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలని కాన్పూర్లో అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. వడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలు 10 నుంచి 21% పెరగనున్నాయి. ఈ పెంపు జూలై 4 నుంచి అమల్లోకి వస్తుందని ఆ సంస్థ ప్రకటించింది. దీంతో ₹179 రీఛార్జ్ ప్లాన్ ₹199కి, ₹269 ప్లాన్ ₹299కి పెరిగింది. ₹299 ప్లాన్ ₹349కు, ₹319 ప్లాన్ను ₹379కు పెరగనుంది. ఇలా అన్ని ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లపై ఛార్జీల పెంపు ఉండనుంది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర ఒడిశా తీరం సమీపంలోని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.